అదే గోత్రము, అదే వంశములో యేసయ్య జన్మించడం, దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడు కావడం మామూలు విషయమా? ఇది సామాన్యమైన విషయమా? అబ్రహాము కుమారుడు దావీదని, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని రాయబడింది. దావీదు కుమారుడని యేసు ప్రభువు అని రాయబడింది. గుడ్డిపత్తిమై పిలుస్తున్నాడు యేసు ప్రభువుని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటూ ఉన్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ గుడ్డిపత్తిమై తరాలు ఎన్ని వచ్చినా కానీ ఒకే మాట అంటున్నాడు, ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు. చూసారా, గోత్రము యూదా గోత్రం అయ్యింది, దావీదు కుమారుడుగా ఆయన ఉన్నాడు. ఎంత ఆధిక్యత ఇది, ఎంత ఔదార్యం ఇది, గొప్ప విషయం ఇది. కారణం ఒకటేనండి, దావీదులో ప్రార్థన మాత్రమే కాదు, స్తుతించే అనుభవం ఉంది. ముమ్మారు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. భక్తుల జీవితంలో స్తుతి వల్ల ఎన్నో 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 విజయాలు సాధించారు వారు. పైగా మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను, ఈ స్తుతి ఎలాంటిది అంటే కనుక ఇక్కడ ఉంటుంది, పరలోకములో ఉంటుంది. ఈ స్తుతించే అనుభవము లోనికి మనం వెళ్ళాలి. ఎందుకంటే పరలోకం వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏమిటి అంటే, మన పని ఏమిటంటే, పని ఏమున్నది? భక్త జనాలకి ఒకటే పని. ఆ పని ఏమిటంటే ఆయనను మనం స్తుతించాలి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు మానకుండా మనము చేయాలి. ఆ అంతస్తు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు.